జై గురుదేవ దత్త. జెమిని టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి దివ్య జ్యోతిష్యం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు కార్యక్రమంలో మొదటిగా పంచాంగం విశేషాలు, ద్వాదశ రాశుల ఫలితాలు, సమస్య పరిష్కారంలో ప్రేక్షకుల జాతక సమస్యలకు పరిష్కారాలు మరియు జ్యోతిష్యం సందేహాల గురించి తెలుసుకుందాం. మొదటిగా పంచాంగం విశేషాలు. తేదీ 30 సెప్టెంబర్ 2024 సోమవారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, బహుళపక్షం. తిథి త్రయోదశి రాత్రి 7:06 వరకు. నక్షత్రం మఖ ఉదయం 6:18 వరకు. వర్జం మధ్యాహ్నం 3:15 నుండి సాయంత్రం 5:05 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుండి 1:17 వరకు. అమృత గడువు రాత్రి 2:04 నుండి 3:52 వరకు. రాహుకాలం ఉదయం 7:36 నుండి 9:06 వరకు. ఇవి నాటి పంచాంగ విశేషాలు. తదుపరి ద్వాదశ రాశుల ఫలితాల గురించి తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. ఈ వారం మేషరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో రియల్ రంగం వారికి స్థల క్రయ విక్రయములు లాభసాటిగా ఉంటాయి. స్థల వివాదాలు పరిష్కారం అవుతాయి. కోర్టు వ్యవహారాల్లో విజయం పొందుతారు, లాభాలు పొందుతారు. రాజకీయ రంగం వారికి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఈ వారం మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం ఆలస్యం అవుతుంది. చిత్ర పరిశ్రమ వారికి నూతన పరిచయాల వలన మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార రీత్యా పెట్టుబడులు అనుకూలిస్తాయి, శత్రుజయాన్ని పొందుతారు. ఖాతాదారుతో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాల్లో విజయం మీ సొంతం అవుతుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆశించినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, విదేశీ వ్యాపారస్తులకు అన్నింటా విజయం సూచిస్తుంది. పారిశ్రామిక రంగాల వారు పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు సదస్సుల్లో పాల్గొంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులకు అన్నింట విజయం సూచిస్తుంది. ఉపాధ్యాయ, సాంకేతిక రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. స్త్రీల యొక్క ఆలోచన సరళిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. ఈ వారం మేషరాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రం పఠించడం వలన మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృషభ రాశి. ఈ వారం వృషభ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. శ్రమతో కూడినటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఫైనాన్స్ రంగం వారికి ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. వస్త్ర వ్యాపారస్తులు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రియల్ రంగం వారికి పంతాలకు పోయి పెట్టుబడులు పెట్టడం వలన స్వల్ప ధననష్టం జరగడానికి అవకాశం లేదు. రాజకీయ నాయకులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. కళారంగం వారికి, చిత్ర పరిశ్రమ వారికి ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, కన్స్ట్రక్షన్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వెంచర్లకు మంచి స్పందన లభిస్తుంది. విదేశీ వ్యాపారాలు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఇనుము, నూనె వర్తకులకు నూతన ఒప్పందాలు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు సహోద్యోగులతోనూ అధికారులతోనూ ఆనందంగా ఉంటారు. మార్కెటింగ్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. రక్షణ శాఖలో ఉన్న వారికి ప్రమోషన్పై బదిలీ అవకాశం కలదు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. కుటుంబంలో పిత్రార్జిత కోర్టు వ్యవహారాల్లో అనుకూలత ఏర్పడుతుంది. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో మంచి అభివృద్ధి కనిపిస్తుంది. తండ్రి యొక్క సలహాలు, సూచనలు ఎంతో మేలు కలిగిస్తాయి. రాజకీయ నాయకులకు నూతన అవకాశాలు వస్తాయి. మీరు చేయు పనుల వలన 10 మందికి మేలు కలుగుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, అధికారులకు పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. కన్స్ట్రక్షన్ వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. గతంలో పెండింగ్లో ఉన్నటువంటి అనుమతులు సాకారం అవుతాయి. రియల్ రంగం వారికి ప్రణాళికలు తారుమారే అవకాశం కలదు. రిజిస్ట్రేషన్ విషయంలో తగు జాగ్రత్తలు పాటించాలి. అధికారులతో వాదన ప్రతివాదనకు దూరంగా ఉండటం మంచిది. చిత్ర పరిశ్రమ వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఫైనాన్స్ రంగం వారు నూతన ఒప్పందాలపై సంతకం చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించాలి. విదేశీ వ్యాపారాల్లో శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు విదేశీ ప్రయాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. మీరు పాల్గొన్న సమావేశాల్లో మీ యొక్క ప్రతిభ బహిర్గతమవుతుంది. ప్రభుత్వ పోటీ పరీక్షలు రాసినటువంటి నిరుద్యోగులకు ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. కుటుంబంలో సంతానములకు అన్నింటి విజయం సూచిస్తుంది. జీవిత భాగస్వామితో అన్యోన్యంగా ఉంటారు. ఈ వారం మీరు సుబ్రహ్మణ్య అష్టకం పఠించడం వలన మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి కర్కాటక రాశి.
ఈ వారం కర్కాటక రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. నూతన ఒప్పందాలు కుదుర్చుకుంటారు. అప్రయత్నంగా అవకాశాలు వస్తాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు సాధారణంగా ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు నూతన ప్రణాళికలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి కోర్టు వ్యవహారాలు, ఇన్సూరెన్స్ క్లెయిమ్లు అనుకూలంగా ఉంటాయి. వ్యాపార విస్తరణ భాగంగా మీరు పాల్గొనే సమావేశాలు సఫలీకృతమవుతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి అంచనాలైనటువంటి వ్యాపార అభివృద్ధి ఉంటుంది. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగస్తులు ఉత్తమ ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు అధికారులతో ఉన్నటువంటి ఇబ్బందులను, కోర్టు వ్యవహారాలను అధిగమిస్తారు. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. కళలయందు ఆసక్తిని కనబరుస్తారు. క్రీడాకారులకు విజయం వరిస్తుంది. ఈ వారం మీరు దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. ఈ వారం సింహరాశి వారికి వృత్తి వ్యాపారరీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారికి అన్నింట విజయం కలుగుతుంది. ఫైనాన్స్ రంగం వారికి నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపు అవుతుంది. రాజకీయ నాయకులకు ప్రభుత్వ అధికారులతో వాదన ప్రతివాదనలు సూచిస్తున్నాయి. పేరు ప్రఖ్యాతులు భంగం కలుగుటకు అవకాశం కలదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి వృత్తిరీత్యా ప్రయాణములు అనుకూలంగా ఉన్నప్పటికీ కోర్టు వ్యవహారాల్లో చికాకులు ఎక్కువగా ఉంటాయి. చిత్రరంగం వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి తోటి వారితో ఇబ్బందులు సూచిస్తున్నాయి. ఉద్యోగస్తులు శ్రమతో కూడినటువంటి ఫలితాలు పొందుతారు. ప్రభుత్వ రంగంలో ఉన్నవారికి ఉన్నత స్థితి కలుగుతుంది. స్త్రీలకు ధనయోగాలు సూచిస్తున్నాయి. కమిషన్పై వ్యాపారాలు చేసేవారికి మంచి అభివృద్ధి ఉంటుంది. కుటుంబంలో ఆస్తివాదాలు కొలిక్కి వస్తాయి. క్రీడాకారులకు మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు విదేశీ ఉన్నత ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఈ వారం మీరు సూర్య అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కన్యారాశి. ఈ వారం కన్యారాశి వారికి వృత్తి వ్యాపారీత్యా శ్రమ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పని 1-2 సార్లు చేయవలసి వస్తుంది. సరైన ప్రణాళిక రూపొందించి ఒక పద్ధతి ప్రకారం అమలుపరిచినట్లయితే మీ యొక్క సమయాన్ని సద్వినియోగపరచుకోవచ్చు. రాజకీయ నాయకులకు ఆర్థికంగా ఖర్చులు ఎక్కువగా చూపిస్తున్నాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు అధికారుల వలన అనుమతుల్లో ఇబ్బంది కలగవచ్చు. ధననష్టం జరుగుటకు అవకాశం లేదు. రియల్ ఎస్టేట్ రంగం వారికి ఈ వారం అనుకూల మార్పులు సంభవిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయటం మంచిది. చిత్రరంగం వారికి రచయితలకు మంచి ఫలితాలు కలుగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. ఉపాధ్యాయ, వైద్య వృత్తిలో ఉన్న వారికి ప్రభుత్వం నుండి మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. సహోద్యోగులతో ఉన్నటువంటి ఇబ్బందులను అధిగమిస్తారు. స్త్రీలకు గతంలో ఉన్నటువంటి అపవాదులు తొలగిపోతాయి. కుటుంబంలో ఆనందంగా ఉంటారు. సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఈ వారం మీరు దక్షిణామూర్తి స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. ఈ వారం తులారాశి వారికి వృత్తి వ్యాపార పరంగా అన్ని ప్రణాళికలు సవ్యంగా సాగుతాయి. ఫైనాన్స్ రంగం వారికి వ్యాపార అభివృద్ధికి సంబంధించి కీలకమైన సమాచారం మిత్రుల ద్వారా అందుతుంది. వ్యాపార విస్తరణ భాగంగా వ్యాపార భాగస్వాములను ఆహ్వానిస్తారు. చిత్ర పరిశ్రమ వారికి శుభయోగాలు సూచిస్తున్నాయి. గత వారం కంటే కూడా మంచి ఫలితాలు పొందుతారు. విదేశీ వ్యాపారం ముందు లాభాలతో కూడినటువంటి అభివృద్ధి ఉంటుంది. కోర్టు వ్యవహారాల్లో విజయం లభిస్తుంది. పారిశ్రామిక రంగాల వారికి ఉత్పత్తులకు మంచి గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకులకు శత్రుజయం, తోటి నాయకులతో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యాపారాల్లో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్స్ట్రక్షన్ రంగం వారికి అన్నింట విజయం సూచిస్తుంది. వస్త్ర వ్యాపారస్తులకు దూర ప్రాంతాల నుండి రావాల్సినటువంటి బండి బాకీలు వసూలవుతాయి. ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉన్నప్పటికీ అధికారుల నుండి కొంత వ్యతిరేకత సూచిస్తుంది. ప్రతి విషయంలోనూ ఆలోచించి అడుగు వేయటం మంచిది. నిరుద్యోగులకు దూర ప్రాంతాల్లో మంచి అవకాశాలు వస్తాయి. స్త్రీలకు అన్నింట విజయం కలుగుతుంది. ఫినాన్స్, ఇన్సూరెన్స్ రంగంలో ఉన్న వారికి ఉన్నత ఉద్యోగంతో బదిలీ అవకాశం కలదు. కుటుంబపరంగా ఆనందంగా ఉంటారు. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు సఫలీకృతులు అవుతారు. అన్నదమ్ములతో ఉన్నటువంటి ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఈ వారం మీరు సంకటనాశన గణేష్ స్తోత్రాన్ని పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వారం వృశ్చిక రాశి వారు వృత్తి వ్యాపార పరంగా తీరిక లేకుండా గడిపినప్పటికీ ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారు సొంత నిర్ణయాల వల్ల మంచి ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారీత్యా ప్రయాణాలు కలిసి వస్తాయి. అన్ని వర్గాల వారికి బ్యాంక్ రుణాలు చేతికి అందుతాయి. రాజకీయ రంగం వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. నూతన కార్యాచరణ సిద్ధం చేసుకుంటారు. చిత్ర పరిశ్రమ వారికి ప్రయాణాలు కలిసి వస్తాయి. కళారంగం వారికి రచయితలకు వృత్తిలో సానుకూల మార్పులు సంభవిస్తాయి. ప్రభుత్వ కాంట్రాక్టులకు, ఫైనాన్స్ రంగం వారికి అన్నింటి విజయం సూచిస్తుంది. మొండి బాకీలు వసూలవుతాయి. విదేశీ వ్యాపారం ముందు నూతన పెట్టుబడులు కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు, సాంకేతిక రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రాజెక్టులు వేగవంతమవుతాయి. స్త్రీలకు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. మార్కెటింగ్, సేల్స్ రంగాల వారికి అనుకూల మార్పులు సంభవిస్తాయి. నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఈ వారం మీరు కేతుగ్రహ స్తోత్రం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి ధనురాశి.
ఈ వారం ధనురాశి వారు వృత్తి వ్యాపారాల్లో మంచి నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో రూపొందించుకున్నటువంటి ప్రణాళికలను అమలుపరిచే ప్రయత్నం చేస్తారు. వృత్తిరీత్యా ప్రయాణములు కలిసి వస్తాయి. నూతన పరిచయాల వలన వ్యాపార పరిజ్ఞానం రెట్టింపోతుంది. రాజకీయ రంగం వారికి పేరు ప్రఖ్యాతులు విస్తరిస్తాయి. మీ యొక్క ఆలోచన విధానంలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఫైనాన్స్ రంగం వారు వ్యాపారంలో ఉన్నత వ్యక్తులను కలుసుకుంటారు. రియల్ రంగం వారికి తోటి వారితో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. కోర్టు వ్యవహారాలు, స్థల వివాదాల్లో పైచేయి మీదే అవుతుంది. ప్రభుత్వ కాంట్రాక్టులకు, చిత్ర పరిశ్రమ వారికి గతంలో ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగస్తులు ప్రమోషన్ విషయంలో తోటి వారి నుంచి గట్టి పోటీని ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సుఖశాంతులతో ఉంటారు. సోదరుల మధ్య ఉన్నటువంటి కోర్టు విషయాల్లో సుఫలితాలు గోచరిస్తున్నాయి. సంతానములకు మీ యొక్క సలహాలు, సూచనలు అవసరం అవుతాయి. వ్యక్తిగత ఆరోగ్య విషయంలో కీళ్ల సమస్యలు ఉన్నవారు తగు జాగ్రత్తలు పాటించాలి. ఈ వారం మీరు ఆదిత్య హృదయం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఈ వారం మకర రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో అనుకున్నటువంటి లాభాలు కలుగుతాయి. ఉన్నత స్థితి కలుగుతుంది. వ్యాపార భాగస్వాముల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి. ఇనుము, నూనె, కంప్యూటర్ రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి ఉన్నత స్థితి, ధనయోగాలు సూచిస్తున్నాయి. పారిశ్రామిక రంగాల వారికి నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఫైనాన్స్ రంగం వారికి మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. రాజకీయ నాయకులు మీకు కలిగినటువంటి ఆలోచనలు ఆచరణలో పెట్టడం వల్ల ఈ వారం ఉత్తమ ఫలితాలు పొందుతారు. రియల్ రంగం వారికి క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. ప్రభుత్వ అధికారులకు దగ్గర అవుతారు. కన్స్ట్రక్షన్ రంగం వారికి వృత్తిరీత్యా నూతన అవకాశాలు వస్తాయి. ఉద్యోగస్తులకు ఉన్నత స్థితి సూచిస్తుంది. బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగం వారికి శ్రమతో కూడినటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. స్త్రీలు నూతన పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది. కుటుంబ విషయానికి వస్తే కుటుంబ సమస్యలను సమర్థవంతంగా పరిష్కరిస్తారు. ఈ వారం మీరు మహాలక్ష్మి అష్టకం పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అభివృద్ధి, వ్యాపార అభివృద్ధి బాగుంటుంది. వృత్తి వ్యాపారరీత్యా నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. విదేశీ వ్యాపారం ముందు కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు శత్రుజయం కలుగుతుంది. పలు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రభుత్వ కాంట్రాక్టులకు లాభాలతో ఉన్నటువంటి అభివృద్ధి సూచిస్తుంది. కారంగం వారికి ఉన్నత స్థితి కలుగుటకు అవకాశం కలదు. వస్త్ర వ్యాపారస్తులకు సుఫలితాలు చోటు చేసుకుంటాయి. పారిశ్రామిక రంగాల వారికి శత్రుజయం కలుగుతుంది. ఉద్యోగస్తులు మీకు తెలివితేటలతో అన్ని పనులు పూర్తి చేస్తారు. మార్కెటింగ్, బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారికి ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబంలో జీవిత భాగస్వామికి వృత్తి వ్యాపారం ముందు మంచి అభివృద్ధి ఉంటుంది. ఈ వారం మీరు గాయత్రి అమ్మవారిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. చివరిగా మీన రాశి. ఈ వారం మీన రాశి వారు వృత్తి వ్యాపారాల్లో ఆశించిన మేరకు ధనయోగాలు కలకపోవడం వల్ల మానసిక ఆందోళనకు గురి అవుతారు. రియల్ రంగం వారికి కోర్టు వ్యవహారాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. రాజకీయ నాయకులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది. మీ యొక్క లెక్కలేనితనం నష్టాన్ని కలిగించడానికి అవకాశం లేదు. ఫైనాన్స్ రంగం వారు మీ యొక్క తెలివితేటలతో అన్ని ప్రణాళికలు సవ్యంగా అమలుపరుస్తారు. విదేశీ వ్యాపారాల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వస్త్ర వ్యాపారస్తులకు ఆర్థిక సహాయం లభిస్తుంది. కోర్టు వ్యవహారాల్లో మిశ్రమ ఫలితాలు కలుగుతాయి. ఉపాధ్యాయ, రీసెర్చ్ రంగంలో ఉన్న వారికి ఉన్నత స్థితి కలుగుతుంది. ఉద్యోగస్తులు మీ యొక్క దురుస్తనంతో ఇబ్బంది ఎదుర్కొంటారు. కుటుంబ విషయానికి వస్తే సంతానం యొక్క వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. ఆనందంగా ఉంటారు. ఈ వారం మీరు లలిత అమ్మవారిని ఆరాధించడం వల్ల మీకు కలిగేటువంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. తదుపరి అంశం సమస్య పరిష్కారం. సమస్య పరిష్కారంలో మొట్టమొదటి కాలర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము ఇక్కడ కరీంనగర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాం, తెలంగాణ. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మా అబ్బాయి గురించి అండి. అబ్బాయి పుట్టిన తేదీరాలు చెప్పండి. పేరు? మా అబ్బాయి పేరు దూడం మనోజ్ కుమార్. మనోజ్ కుమార్. పుట్టిన తేదీరాలు చెప్పండి. 5/3/2001. 5/3/2001. సోమవారం ఉదయం 10:15. 10:15. ఎక్కడ పుట్టారు? కరీంనగర్ అండి. చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి మనోజ్ కుమార్ ఆరుద్ర నక్షత్రం 4వ పాదంలో పుట్టాడండి. ఆరుద్ర 4వ పాదం, మిథున రాశి, మేష లగ్నం అంటారండి. ఈ బాబు జాతకరీత్యా రవి, గురువుల యొక్క స్థితిగతులు, శని చాలా బలంగా ఉన్నారు. అంటే ఏంటి అంటే ఈ అబ్బాయికి విద్యాయోగాలు, ఉన్నత స్థితి, మంచి ఉద్యోగము చూపిస్తున్నాయి. అయితే ఎందువల్ల మనకి బలహీనంగా ఉన్నాయంటే 10వ స్థానానికి పాపకత్రి యోగం ఏర్పడటము, తర్వాత శని కుజుల యొక్క పరస్పర దృష్టిల వలన ఆ అబ్బాయి మొండితనం అనుకోండి, లేకపోతే చెప్పిన మాట వినకపోవడం అనుకోండి, అనుకున్న ఫలితాలు పూర్తిగా రావడం లేదు. దానికి కాను మీరు కుజ కేతు బుధులకి పరిహారాలు చేయించండి. రోజు శ్లోకాలు చేయమని చెప్పండి. ఆ అబ్బాయి భవిష్యత్తులో మంచి మార్పులు వస్తే జాతకం బాగుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి. డౌట్ ఏం లేదండి. అబ్బాయి ఆల్రెడీ మన MBA కంప్లీట్ అయిపోయింది. ఆల్రెడీ జాబ్ చేస్తుండండి.
కాకపోతే ఆయనకు మంచి ప్యాకేజ్ తోటి వస్తలేదు. అదే ఆయనకు బాగా డల్గా ఉన్నాడు. అదే ప్యాకేజ్ రాకపోవడానికి కారణం అదే, మంచి ఉద్యోగం రాకపోవడానికి. ఎక్కడ వర్క్ చేస్తున్నా, ఎక్కడ చదువుకున్నాడు? ఎంబీఏ కరీంనగర్లోనా? లేదు, హైదరాబాదే. ఓకే ఓకే. ఇప్పుడు జాబ్ ఎక్కడ చేస్తున్నారు? హైదరాబాదేనా? హైదరాబాద్ చేస్తుండండి. ఓకే, మంచిది. ఈ బాబుకి ఏంటంటే కుజ కేతు బుధుల యొక్క శ్లోకాలు చదువుకోమని చెప్పండి రోజు. 26 జూలై తర్వాత అబ్బాయికి మంచి జాబ్ వస్తుంది. 2026 జూలై తర్వాత 25 జూలై వరకు మధ్యస్థంగానే ఉంటుంది. ఏం జాబ్ చేస్తుంటారు ఆయన? అదే ఇప్పుడు మన అకౌంటెంట్ కు సంబంధించింది చేస్తాడు. ఓకే, బీకామ్ విత్ ఎంబీఏనా అబ్బాయి? ఓకే ఓకే ఓకే, సరే అండి. అయితే నేను చెప్పిన గవర్నమెంట్ జాబ్ ఏమైనా ఉన్నదా? గవర్నమెంట్ జాబ్ అంటే కొద్ది కష్టం అండి ఈ అబ్బాయికి. ఎందుకంటే గట్టిగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈయన ప్రయత్నాలు చేయడు, అది పెద్ద ప్రాబ్లం. అది తక్కువగా ఉంది. దానికి కారణం ఏంటంటే శని కుజుల యొక్క పరస్పర దృష్టిలో అనమాట. నేను చెప్పిన ఈ పరిహారాలు రెగ్యులర్గా చేయమని, శ్లోకాలు చేయమనండి. 26 వరకు మటుకు ఇలానే ఉంటాయి, జాబ్లో కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. తప్పకుండా నేను చెప్పిన శ్లోకాలు చేస్తూ దత్తాత్రేయ స్వామివారిని ఆరాధించమని చెప్పండి, మంచి ఫలితాలు వస్తాయి. జయగురత్ అని శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత్, నమస్కారం అండి. నమస్తే గురూజీ. మా నమస్కారం. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు మీరు? నా గురించి. అమ్మా, పుట్టిన తేదీలు పేరు చెప్పండి. 15 జూన్ 1997. టైం అమ్మా? 6:30 PM సాయంత్రం. 6:30 PM. ఎక్కడ పుట్టారమ్మా మీరు? పులివెందుల, కడప డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్ గురూజీ. మీరు ఉండేది ఇప్పుడు? పులివెందులో ఉంటారు. అమ్మా చూడండి, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చిత్తా నక్షత్రం 1వ పాదంలో పుట్టారమ్మా మీరు. అవును అవును గురూజీ. రుచిక లగ్నం అంటారు. మీ జాతకరీత్యా ప్రస్తుతం గురు మహర్దశ నడుస్తుంది. గురుడు బలంగా ఉన్నారు. అలాగే కుజ, చంద్రులు, రాహు కూడా మంచి స్థితిలో ఉండడం మంచి యోగ జాతకంగా మనం చెప్పుకోవచ్చు. అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, ఈ బుధ, రవి, శుక్రుల వలన చేసిన పనికి గుర్తింపు రాకపోవడం, మంచి స్థితి లభించకపోవడానికి కారణం అవుతుంది. అలాగే వివాహానికి సంబంధించి అనుకున్నటువంటి ఫలితాలు రాకపోవడానికి కూడా ఈ 3 గ్రహాల యొక్క స్థితి అవుతుంది. కాబట్టి బుధ, రవి, శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ డబ్బుందని బట్టి జపాలు తప్పకుండా చేయించుకోండి. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. మ్యారేజ్ ఇదే కారణం అండి. నేను చెప్పిన చేయించండి, పెళ్ళి అయిపోతుంది. బుధ, రవి, శుక్రులు. బుధ, రవి, శుక్రుల యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠిస్తూ జపాలు చేయించండి. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించండి, కళ్యాణం చేయించండి. తప్పనిసరిగా స్వామి యొక్క అనుగ్రహంతో మీకు అంత మంచి అవుతుంది. కాకపోతే మ్యారేజ్ చేసుకునేటప్పుడు ఏంటమ్మా, మీ జాతకంలో అష్టమాధిపతి సప్తమంలో ఉన్నారు, సప్తమాధిపతి అష్టమం. అంటే సప్తమ అష్టమాధిపతుల యొక్క పరివర్తనం అనేది మ్యారేజ్ లైఫ్లో కొన్ని జాగ్రత్తలు తీసుకుని వెళ్ళాలి సెలెక్ట్ చేసేటప్పుడు. అర్థమైందా? ఊరినే పాయింట్లు చూసేసి 26కి 25 వచ్చినాయి, కుక్క మేక అయ్యి చూసుకుని వెళ్ళకండి. మ్యాచ్ మేకింగ్ అనేది కాదు, పూర్తి జాతక విశ్లేషణ మీరు చేసుకుని వెళ్తే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. లేదనుకోండి, ఎవరో బాబాయ్ వాళ్ళు చెప్పారని, పిన్నోళ్ళు చెప్పారని, వాళ్ళు చెప్పారని, లేకపోతే ఇంటి దగ్గర ఎవరో చెప్పారు పొంతలను బాగున్నాయి చేసుకుంటే మటుకు మీరు ఇబ్బందులు పడతారు. ఏం చదువుకున్నారు మీరు? నేను బీటెక్ చదువుకున్నాను గురించి. ఇప్పుడు కాగ్నిజెంట్ లో వర్క్ చేస్తున్నాను. మంచిది. యాక్చువల్గా అయితే భవిష్యత్తు చాలా బాగుంటుంది మీకు. ఆన్సెట్ ఆపర్చునిటీస్ ఇవన్నీ వస్తుంటాయి. కొద్దిగా సెలక్షన్ ఆఫ్ హస్బెండ్లో మటుకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. అమ్మాయిలు కానీ అబ్బాయిలు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలి. ఎవరి జాతకంలో అయితే సప్తమ స్థానాలు పాడైపోయి ఉంటాయో వారు కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఐటీ సర్వీస్ మీలాంటి వాళ్ళు ఏంటంటే అమ్మ, ఎవరో ఇంటి దగ్గర ఎప్పటి నుంచో ముహూర్తాలు పెట్టించుకుంటారు, తర్వాత పాయింట్లు చూసి పెళ్లి చేసుకున్నాక ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇప్పుడు నాంపల్లి కోర్టులో బోల్డ్ కేసులు వస్తూ ఉంటాయి. అందరూ ఐటీ సర్వీస్ మన హైటెక్ సిటీలో కానీ ఎక్కడే ఉంటారు, ఇంట్లో వాళ్ళు ముహూర్తాలు పెట్టి పెళ్లి చేశారు, మంచి జాతకం ఉన్నారు, మేము విడిపోయాం అంటే జాతకాన్ని నమ్మద్దు అంటారు. ప్రాబ్లం ఎక్కడ తెలుసా? జ్యోతిష్యుడిది తల్లిదండ్రులు తప్పు. అర్థమైందా? అందుకని అంటే మీరు నిష్ణాతమైనటువంటి అస్ట్రాలజీని సంప్రదించి పూర్తి విశ్లేషణ చేసుకుని అబ్బాయి సెలక్షన్ జాగ్రత్త చేసుకోండి. ఓకే, అప్పుడు మీ లైఫ్ బాగుంటుంది. జాతకం అంతా బాగుందమ్మా. ఒకటి, ఈ యొక్క బుధ శుక్రుల యొక్క పరివర్తనం, రవి అష్టమ స్థితి, ఫలితాలు బాగా రావడంలా. ఈ మధ్య ప్రాపర్టీ ఏం తీసుకున్నారా మీ ఇంట్లో వాళ్ళు? ప్రాపర్టీ అంటే ఇల్లు కొనడానికి చూస్తున్నాం. అయిపోద్ది, ప్రాపర్టీ అయిపోతుంది. అది ఎంత వాస్తవమో పెళ్లి కూడా అయిపోతుంది. నేను చెప్పినట్టు చెయ్యి. నెక్స్ట్ ముహూర్తాల లోపు అంటే మనకి నవంబర్, డిసెంబరు పక్కగా పెట్టిన జనవరి 31 తర్వాత మాఘమాసానికి ఇది పెళ్లి గ్యారంటీగా అయిపోతుంది. నేను చెప్పిన పరిహారాలు జాగ్రత్త చేసుకోండి. తర్వాత లక్ష్మీనరసింహ స్వామి కళ్యాణం తప్పనిసరిగా చేయించండి. ఓకే, తర్వాత 2025 జూన్ నుండి మీకు 2031 మధ్యలో 2025 జూన్ నుండి 2031 వరకు మీకు బుధంతర్దశ, శుక్రాంతర్దశ. అంటే ఈ 2 సప్తమ స్థానం బలహీన పట్టడానికి కారణమైనవి. కాబట్టి మీరు పెళ్లి చేసుకునే అబ్బాయి జాతకాల్లో ఆ సప్తమ స్థానం బలంగా ఉన్నటువంటి జాతకం అయి ఉండాలి. మిటిగెంట్ అంటాం మనం.
ఆ మిటిగేషన్ అనేది తప్పనిసరిగా ఉండాలమ్మా. ఈ పరిహారాలు చేయటం వల్ల తప్పిపోతుందా మీకు డౌట్ రావచ్చు, ఏమని కర్మ అనేది బలంగా ఉంటుంది కదా, ఎవరు మార్చలేరు కదా అని. కర్మలో కొన్ని మోడిఫికేషన్స్ ఉంటాయి, అక్కడే జ్యోతిష్ శాస్త్రం వర్క్ చేస్తుంది, దాన్ని అదృఢ కర్మ అంటారు. అంటే ఏమవుతుంది, పరిహారాలు చేయటం వల్ల సపోజ్ మీరు పెళ్లి చేసుకున్నారు, ఆన్సెట్ H1B పికప్ అయింది, లేదా ఆన్సెట్ ఆపర్చునిటీ వచ్చింది, ఫస్ట్ మీరు వెళ్తారు, అబ్బాయి రావడానికి ఒక 6 months 1 year పడుతుంది, లేదా అబ్బాయి వెళ్ళాడు మీరు రావడం 1 year 2 years పడుతుంది, లేదు ఇండియాలోనే పూణే సంబంధం వచ్చింది, పెళ్ళి అవగానే ఆన్సైట్కి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇలాగా కొంత డిస్టర్బెన్స్ అనేది ఒక 5-6 years ఉంటుంది. అది హెల్దీ ఎప్పుడు ఉంటుంది, రోజు శ్లోకాలు చేసుకోవడం వల్ల, జపాలు చేసుకోవడం వల్ల. లేదనుకోండి ఏదో ఒక చికాగ్గా కనిపిస్తుంది. అర్థమైందా? మీరు పొద్దున 6 లోపు శ్లోకాలు చేయడం అనేది చాలా ముఖ్యం. లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. తర్వాత ఎల్లో సఫైర్ కనకపుష్యరాగం ఒక 1 to 2 carats రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి బంగారంలో ధరిస్తే మంచిది. అది కూడా సిలోన్ మైన్స్ అండి, సరేనా? రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్కి సిలోన్ మైన్స్ వేసుకోండి, శ్రీలంక మైన్స్. బుధగ్రహం వల్ల మీకు చేసిన పనికి సరైన గుర్తింపు రాదు. ఏ వ్యక్తి అయినా ఎదగాలంటే మనకి సూక్ష్మ కర్మస్థానం బలంగా ఉండాలి. సూక్ష్మ కర్మస్థానంలో షష్ఠ అష్టమ వ్యయాధిపతులు ఉన్నప్పుడు చేసిన పనికి గుర్తింపు రాదు. అందువల్ల మనం ఎదగలేం. అంటే ఏంటి, ఈ మంత్ మీరు ఒక ప్రాజెక్ట్ చేశారు, మీకు ప్రమోషన్ వస్తుందనో లేకపోతే దానికి సంబంధించి ఫంక్షనల్గా ఏదైనా పాజిటివ్ అవుతుంది అడ్వాన్స్మెంట్ అనుకున్న టయానికి ఆ బాస్ ట్రాన్స్ఫర్ అయ్యటమా లేకపోతే ఇంకో కలిగి రావటం వల్ల, మీకు ఒంట్లో బాగపోవడం వల్ల 10 రోజులు లేకపోతే 3 days లేదా పెళ్లికి వెళ్ళటం వల్ల ఏదైనా మిస్ అయినప్పుడు అక్కడ మీకు డిస్టర్బెన్స్ అనేది వస్తుంది. ఇలాంటివి ఎక్కువ జరుగుతుంటాయి. గుర్తింపు రాకపోవడానికి కారణం మీకు బుధుడు అవుతున్నాడు, శుక్రుడు అవుతున్నారు. అందువల్ల బుధ శుక్ర రవిలు మీ యొక్క మ్యారేజ్ లైఫ్కి, తర్వాత నైబర్స్తో పెళ్ళైన తర్వాత చుట్టుపక్కలతో పరిచయాలు కానీ వాళ్ళతోనూ, తర్వాత కలీగ్స్, అసోసియేట్స్, బాస్తో ఎన్ని రిలేషన్షిప్ను కూడా బుధ శుక్రులే శాసిస్తుంటాయి. కాబట్టి ఈ జాతకానికి ఈ 3 గ్రహాలు సరిగా చేయటం వల్ల మంచి జాబ్ అన్నీ మీరే చెప్తారు. మంచిదమ్మా, శుభం, విజయస్తు. సమస్య పరిష్కారంలో మరొక కలర్తో మాట్లాడదాం. జయగ్రత, నమస్కారం అండి. స్వామి, మా అబ్బాయి గురించి తెలుసుకోవాలి స్వామి. అబ్బాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. ఈ మౌర్య స్వామి, 10/9/2007 స్వామి. టైం అమ్మా? 6:10 స్వామి. ఉదయమా, రాత్రి, సాయంత్రమా? సాయంకాలం స్వామి. 6:10. ఎక్కడ పుట్టాడు? పరిగి మండలం. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీ అబ్బాయి మౌర్య మఖా నక్షత్రం, 4వ పాదం, సింహరాశి, కుంభలగ్నంలో పుట్టారమ్మా. ఓకే, బాబు జాతకరీత్యా బుధుడు యొక్క స్థితి, గురుడు కుజుడు బలంగా ఉన్నారు కాబట్టి మంచి తెలివితేటలు ఉంటాయి, టెక్నికల్ నాలెడ్జ్ బాగుంటుంది. అయితే ఇప్పుడు నడిచే దశ ఏంటంటే శుక్రుడు. నాన్నగారు ఏం చేస్తారమ్మా? తండ్రి స్థానం పూర్తిగా దెబ్బతింది, అందుకే అడిగాను. తండ్రి స్థానం చాలా బలహీనంగా ఉంది. అయితే ఈ బాబు ఎదగడానికి అవకాశాలు బాగా ఉన్నాయి. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే శుక్ర చంద్ర శనికి కేతువుకి, శుక్ర చంద్ర శని కేతు యొక్క నవగ్రహ శ్లోకాలు రోజు పఠించాలి. శని చంద్రులు కేతు యొక్క కలయిక వలన ఎంటీనెస్ ఉంటుంది, జీవితంలో కోల్పోయినటువంటి ఇది ఏకాగ్రత లోపించడము. ఇప్పుడు ఆల్రెడీ ఇబ్బంది అనేది ఉంది కాబట్టి ఇంటిలో ఎవరు సపోర్ట్ లేరు కాబట్టి ఒక రకంగా ఆ అబ్బాయి ఫీల్ అవుతూ ఉంటాడు. అవి తొలగిపోవడానికి శని చంద్రకేతులు చేసుకోవాలా. నేను చెప్పిన శ్లోకాలు రోజు చేయటం వల్ల ఆ అబ్బాయి భవిష్యత్తు బాగుంటుంది. అంటే ఇప్పుడు దాకా జరిగిన నష్టం ఎందుకంటే ఈ అబ్బాయి వల్ల జరగలేదమ్మా నాన్నగారు, గుర్తుపెట్టుకోండి. నేను మీరు ఇచ్చిన టైం కరెక్టా లేదని చెక్ చేయడానికి అడిగాను. ఈ జాతకంలో అలా ఉంది, అర్థమైందా? అయితే ఈ అబ్బాయి ఏం చదువుతున్నాడు, మీ డౌట్లు ఏం చెప్పండి. స్వామి, నేను ఇంటర్ చదువుతాను, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఓకే, కొంచెము చదువు అంటే కొంచెం నెగ్లెక్ట్ ఎక్కువగా చేస్తా అంటాడు స్వామి. ఇంటర్మీడియట్ ఎంపీసీయా లేకపోతే ఏంటి, సిఈసీయా? నెగ్లెక్ట్ అంటే ఆ సెల్లు పట్టుకొని చూడడము, మనం చెప్పి ఇప్పుడు మన పరిస్థితి బాగలేదు నాన్న అని చెప్పినా కూడా అది చెప్పినంత సేపే స్వామి. మళ్ళీ ఏం లేదమ్మా, అబ్బాయికి మంచి, మీరేంటి వ్యవసాయం చేస్తుంటారా మీ ఇంట్లో, లేకపోతే ఎలాగ, మీకు ఆధారం ఏంటి? స్వామి, మీరు జాబ్ చేస్తుంటారా అంటున్నాను. నేను ఆశా వర్కర్ గా చేసుకుంటాను. ఆ బాబుని శ్లోకాలు చేయమన్నామా, మార్పు వస్తుంది. ఆ అబ్బాయికి మంచి ఫ్యూచర్ ఉంది, గొప్పోడవుతాడు. ఎందుకంటే గురుడు చాలా బలంగా ఉన్నారు, ధనయోగాలు, విద్యాయోగాలు, బుధులు బాగున్నారు కాబట్టి ఉన్నత విద్య బాగుంటుంది, కుచుడు కూడా చాలా బలంగా ఉన్నారు. అందువల్ల ఇప్పుడు కనుక కరెక్ట్గా అయితే ఆ అబ్బాయికి అన్ని మంచిగా అవుతాయమ్మా. ఓకే, నేను చెప్పిన శ్లోకాలు గట్టిగా చేయమనండి. సెల్ ఫోన్ అంటారా, అందరూ అలానే ఉన్నారమ్మా, అదంతా జెన్ నెక్స్ట్ అంతా అలానే ఉంది ఇప్పుడు అంతా. ఓకే, ఎక్కువ సెల్లు పట్టుకొని ఉంటే ఇంకా గంటలు కొద్ది ఇంకా అట్లనే ఉంటారు. మనం పెద్దోళ్ళు కూడా అలానే ఉన్నారు అమ్మా, ఇప్పుడు పెద్దోళ్ళు కూడా అంతే ఉన్నారు సెల్ ఫోన్ పట్టుకుంటే. శుక్ర చంద్ర శని కేతు అమ్మా. అవును, వీళ్ళకి శ్లోకాలు చేయమని చెప్పండి ఫస్ట్ అబ్బాయిని. శ్లోకాలు చాలా మార్పు వస్తుంది. తర్వాత ఎప్పుడైనా కొద్దిగా మీకు డబ్బులు వచ్చినప్పుడు శని చంద్రుడికి జపం చేయించండి. అన్నికి కాదు కానీ శని చంద్రుడికి తప్పనిసరిగా జపం చేయించండి. అబ్బాయి భవిష్యత్తు బాగుంటుందమ్మా.
టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ యొక్క తత్వం వల్ల మనకి 27, 28లో చాలా ఇబ్బందులు ఉంటాయి అబ్బాయితో, ఫ్రెండ్స్తో కానీ వీళ్ళతో చెప్పిన మాట వినకపోవడం. అది తప్పిపోవడానికి 2027లో తప్పనిసరిగా డబ్బున్నా లేకపోయినా శనిచంద్రులకు జపం చేయించండి. శనిచంద్రులకి 2027 తప్పనిసరిగా జపం జరగాలి. సరేనా? ఇంకేం డౌట్స్ ఉన్నాయమ్మా? నమస్కారం గురుజీ. మంచిదమ్మా, శుభం అమ్మ, విజయస్తు. టెన్షన్ పడద్దమ్మా, అబ్బాయి బాగా చదువుకుంటాడు. చదువుకి డబ్బుకి సంబంధం లేదు. నేను చెప్పినట్టు శ్లోకాలు చేయమనండి, మంచి కాలేజ్ సీట్ వస్తుంది, అనుకూలమైనటువంటి కాలేజ్ సీట్ వస్తుంది కాబట్టి మంచి అవుతుంది, ఏం కాదు. ఓకే, సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. జయగురత, నమస్కారం అండి. నమస్కారం అండి. అమ్మా నమస్కారం అమ్మా. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారమ్మా? ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? నేను ధర్మవరం నుంచి మాట్లాడుతున్నాను అమ్మా. మా అమ్మాయి గురించి మాట్లాడుతున్నాను. అమ్మాయి పేరు, పుట్టిన తేదీలు చెప్పండి అమ్మా. అమ్మాయి పేరు హర్షిని. 1992 ఫిబ్రవరి 15 తేదీ రాత్రి. 15 ఫిబ్రవరి 1992 రాత్రి. అమ్మాయి ఇంటికి శనివారం అవుతుంది. శనివారం రాత్రి 12:30కు. 12:30కు అంటే తెల్లవారితే ఆదివారం అవుతుందమ్మా. తెల్లవారితే ఆదివారం అవుతుంది గురుగారు. ఓకే, ఎక్కడ పుట్టారమ్మా? పుట్టపర్తి డిస్టిక్. ఓకే ఓకే ఓకే. చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం హర్షిని పునర్వసు నక్షత్రం 3వ పాదంలో పుట్టిందండి అమ్మాయి. పునర్వసు మిథున రాశి, రుచిక లగ్నం అంటారు. ఈ రుచిక లగ్నంలో పుట్టిన వాళ్ళకి గురుడు యొక్క స్థితి చాలా బాగుంది, దానివల్ల ధనయోగాలు అన్నీ బాగుంటాయి. తర్వాత కుజుడు శని బాగుండటం వల్ల ఆయుష్ యోగాలు అన్నీ బాగుంటాయి. అయితే ఇక్కడ ఇబ్బంది ఎక్కడి నుంచి వస్తుందంటే, ఈ మధ్యకాలంలో ఆ అమ్మాయికి నడిచేటువంటి దశ బుధ మహర్దశ అమ్మ 2019 నుంచి. ఈ బుధ మహర్దశ ఏం చేస్తుందంటే, తను ఏ పని చేసినా సరే మనకి వ్యతిరేకమైన ఫలితాలు వస్తాయి, సందేహాలు ఎక్కువగా వచ్చేస్తుంటాయి. అలాగే చంద్రుడు కూడా కేతుతో కలిసి ఉండటం వల్ల మానసిక ఆందోళన, చికాకులు ఎక్కువగా ఉంటాయి, కుటుంబ సుఖ సౌఖ్యాలు తక్కువగా ఉంటాయి. అందువలన పాప బుధ చంద్రకేతు కుజులు, బుధ చంద్రకేతుకి పరిహారాలు చేసుకోవాలి. ఎక్కువగా మానసికంగా స్ట్రెస్ తీసుకోవటము, కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఏర్పడటం జరుగుతుంది, కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. చేపించినాం గురుగారు, అన్ని పూజలు చేయించాము. వివాహం కోసం చూస్తున్నాము. ఏంటండి? మ్యారేజ్ కోసం చూస్తున్నాము, ఏది కుదరట్లేదు. అవునమ్మా, ఏం పూజలు చేయించారు? మీరు చెప్పినారు కదా, ఈ శాంతులన్నీ చేయించాము. ఏ శాంతులమ్మా? కాదు, స్పెసిఫిక్గా చెప్పండి, చేస్తే అయిపోద్ది కదా. బుధ గురు శుక్రుడికి. అవును, బుధ గురు శుక్రులు. నేను గురు శుక్రులు చెప్పలేదు ఇక్కడ, చెప్పింది అర్థం చేసుకోండి అమ్మా. చంద్రకేతు కలయిక, అష్టమ స్థానం ముందు చంద్రకేతువు కలిస్తే భాగ్యాధిపతి పాడిపోయాడు కాబట్టి లక్ ఫేవర్ చేయదు, ఈ అమ్మాయి డెసిషన్ తీసుకోలేదు ఒకటి. తర్వాత శుక్రుడు బాగానే ఉన్నాడు. ఇక్కడ శని కుజుల యొక్క కలయిక ఏం చేస్తుందంటే, యాక్చువల్గా బంధువుల అబ్బాయితో అయిపోవాలి. ఏదైనా మ్యారేజ్ వచ్చి క్యాన్సిల్ అయింది అమ్మాయికి? దగ్గర వరకు వచ్చాయి, మాకి నచ్చక మేము క్యాన్సిల్ చేస్తాం. ఓకే, ఎక్కడ ఇబ్బంది వస్తుంది మీకు నచ్చకపోవడం అంటే? నచ్చకపోవడం అంటే వాళ్ళ ఇల్లు వాకిలి, వాళ్ళ పద్ధతులు నచ్చక. ఓకే ఓకే. పాప ఏం చదువుకుందండి? పాప బీటెక్ చదువుకుంది, జాబ్ చేస్తుంది హైదరాబాద్. ఓకే, నేను చెప్పిన పరిహారాలు శ్లోకాలు చేయమని చెప్పండి. నేను చెప్పిన విధానంగా ఈ 4 గ్రహాలకి చంద్రకేతు బుధ కుజులకి జపము, క్షీరతర్పణ, హోమదానం చేయించండి, తప్పనిసరిగా పెళ్ళి అవుతుంది. ఇప్పుడు కాదు గురుగారు, చేయించి అప్పుడు 3 years అవుతుంది. 3 yearsకి ఎట్లా? ఇప్పుడు 3 years కింద టాబ్లెట్ వేసుకున్నాను డాక్టర్ గారు, ఇప్పుడు నా తలకాయ నొప్పి వచ్చింది. ఇక్కడ ఏంటంటే అమ్మ, 2019 నుంచి అమ్మాయికి నెగిటివ్ పీరియడ్ అమ్మా. మీరు నేను ఇప్పుడు చెప్పేది ప్రతి 6 నెలలకు కానీ ప్రతి సంవత్సరానికి చేయించాలి. ఈ అమ్మాయి యొక్క వైవాహిక జీవితం బాగుండాలంటే. గుర్తుపెట్టుకోండి, చంద్రకేతులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఎక్కువగా సందేహాలు ఉండవచ్చు ఈ అమ్మాయికి, మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయి, తర్వాత మొండితనం ఇవన్నీ ఉంటాయి, అగ్రెషన్, డిప్రెషన్ ఉంటుంది. ఇది 2036 వరకు మీరు జపాలు సంవత్సరానికి ఒకసారి చేయించుకోండి. ఒకసారి జపం చేయగానే కర్మ పోదు. ఎన్నో జన్మల నుంచి మనం క్రిమికీటకాదుల నుంచి మానవ జన్మ వరకు ఎన్నో పాపాలు చేస్తుంటాం నాతో సహా, అర్థమైందా? అవన్నీ ఒకసారి చేయగానే 3 ఏళ్ళ క్రితం రెగ్యులర్గా చేయించండి. ఎందుకంటే రుచిక లగ్నానికి బుధ మహర్దశ యోగాన్ని ఇవ్వదు, జపం చేయగానే రిజల్ట్ రాదు. గుర్తుపెట్టుకోండి, జపం ఎందుకు చేస్తారంటే తీవ్రత తగ్గడానికి చేస్తారు. ఆ అమ్మాయి కళ్యాణ గడియలు 2022 జూన్ నుంచి చాలా బలంగా ఉన్నాయి. అవ్వట్లేదంటే మీరు గట్టిగా ప్రయత్నం చేయండి, ఎందుకు ఎక్కడ మిస్ అవుతుందో చూడండి, తెలిసిన సంబంధాలే వస్తాయి, క్లోజ్ సర్కిల్ అయిపోవాలి ఈ పాటికల్లా. నేను చెప్పినట్టు జాగ్రత్తగా చేయించండి, తప్పకుండా మంచి సంబంధం వస్తుంది. కాకపోతే సంవత్సరానికి ఒకసారి తప్పనిసరిగా ఫాలో అవ్వండి. ఓకే, జపాలు అయితే కంపల్సరీ చేయించుకోండి సంవత్సరానికి ఒకసారి. ఎందుకంటే బుధదశ అయ్యేంత వరకు చేయాలమ్మా. బుధదశ ఏం చేస్తుంది, హెల్త్లో రెస్పిరేటరీ ఇష్యూస్, ఎలర్జీస్, తర్వాత థైరాయిడ్, వైటమిన్ డిఫిషియన్సీస్, ఇలాంటి హార్మోన్ ప్రాబ్లమ్స్ కూడా ఇవ్వడానికి కారణం అవుద్ది. పెళ్ళి అయిపోయింది కదా అనుకుంటే సంతానానికి ఇబ్బంది కలిగిస్తారు బుధుడు, కొద్దిగా కేర్ తీసుకోండి. అందుకని పరిహారాలు చేయించుకోవాలి. ఇవేం దోషాలు ఏం కాదండి, ప్రతి ఒక్కరికి ఉంటాయి పరిహారాలు అలా చేసుకోవాల్సినవి. డబ్బుని దాన్ని బట్టి జపాలు చేసుకుంటారు, లేని వాళ్ళు పొద్దున 6 లోపు శ్లోకాలు తప్పనిసరిగా చేయాలి. ఓకేనమ్మా?
ఏ శ్లోకాలు గురుగారు? చంద్రకేతువు కుజబుధులు. చంద్రకేతు భుజగుడు. అవును, కుజ శ్లోకాలు బుధుడు. అవునండి, నవగ్రహ శ్లోకాలు పొద్దున 6 లోపు చేయమనండి. గురుగారు. ఓకేనమ్మా. ఎప్పుడు లోపల కావచ్చు గురుగారు? ఇప్పుడు ఆల్రెడీ నడుస్తుందమ్మా. ఇప్పుడు లోపు అంటే చూడండి, ఇప్పుడు దగ్గరికి మంచి సంబంధం వచ్చింది అనుకోండి, ఈ రోజులో అందరూ చెడగొట్టుకుంటున్నారు, రీజన్ ఏమైనా కానివ్వండి. అర్థమవుతుందా? ఇప్పుడు 92లో పుట్టారంటే ఆల్మోస్ట్ 32 ఇయర్స్ వచ్చేసాయి. అవును గురుగారు. అవును, మనకి 32 ఇయర్స్ వచ్చాయంటే 90, 89, 70 వస్తారు. డెఫినెట్గా బట్టతాలు ఉంటుంది, లేకపోతే ఏదో ఉంటుంది. ఇమీడియట్గా మనం రిజెక్ట్ చేస్తాం, పొట్ట ఉంటుంది అతనికి. డెఫినెట్గా ఇవన్నీ కాదు కదా, మనం అవన్నీ చూసుకోవాలి కదమ్మా. కళ్యాణ గడిలో ఆ అమ్మాయికి బలంగా 2022 జూన్ నుంచి ఉన్నాయి. 25 ఏప్రిల్లో పెళ్ళి అయిపోవాలి. 2025 ఏప్రిల్లో పెళ్ళి అయిపోవాలి. అయిపోతుంది, నేను చెప్పినట్టు చేయండి. ఎప్పుడు అవుతుందని కాదు, ఏమై కళ్యాణ గడి కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి ఎప్పటి నుంచో. అర్థమైందమ్మా? మనం ఏంటంటే చదువు అనేది ఇప్పుడు ఆ పాపకి 2016, 19 బ్రహ్మాండమైనటువంటి కళ్యాణ గడిలు ఉన్నాయి. తర్వాత 2010లో ఉన్నాయి. ఇవన్నీ మంచి కళ్యాణ గడిలు ఉన్నాయి. వాటిని చదువు, కెరీర్ అని చెప్పో, లేకపోతే మా అమ్మాయి చదువుకోవాలి లేదా మా అబ్బాయి చదువుకోవాలని మిస్ చేసినప్పుడు ఆ టైం దాటిపోతుంది. ఇప్పుడు మీకు 2025 ఏప్రిల్లో పెళ్ళి అవ్వకపోతే చాలా కష్టమైంది. మళ్ళీ మీకు కొద్ది జాగ్రత్తలు తీసుకుని చేయండి. సరేనమ్మా? సరే, మంచిదండి, శుభం. సమస్య పరిష్కారంలో మరొక కాలర్ లైన్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. జగృత, నమస్కారం అండి. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. ఎవరి గురించి తెలుసుకోవాలి మీరు? మీ పేరు? నా పేరు హవ్య. అమ్మా, అదే నేను అక్టోబర్ 9th, 1999లో పుట్టాను. అమ్మా, టైం అమ్మా? 1 o'clockకి మధ్యాహ్నం. అమ్మా, ఏ ఊరు? వైజాగ్ అండి. వైజాగ్. హవ్య అన్నారా మీరు? నవ్యానా? హవ్య. హవ్య, ఓకే. అమ్మా చూడమ్మా, మీరు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం మీరు హస్త నక్షత్రం, 3వ పాదం, కన్యా రాశి, మకర లగ్నంలో పుట్టారు. అవును గురువు గారు. టైం కరెక్టే కదమ్మా? కరెక్టే గురువు గారు. ఓకే అమ్మా. మీ జాతకరీత్యా ఏంటంటే ప్రస్తుతం నడుస్తున్నటువంటిది రాహు మహర్దశ. రాహు బాగానే ఉన్నారు, బుధుడు కూడా చాలా బలంగా ఉన్నారు. అయితే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే గురు, కుజ, శుక్రులకి, రవికి, గురు, కుజ, శుక్ర, రవిలకి మీరు రోజు శ్లోకాలు చేసుకుంటూ లక్ష్మీనరసింహ స్వామి వారిని ఆరాధించాలి. అయితే దీనివల్ల ఏమవుతుందంటే రవి యొక్క స్థితిగతుల వల్ల అనుకున్న ఫలితాలు, మంచి ఉద్యోగం లభించకపోవడానికి కారణం. అలాగే నాన్నగారు యొక్క స్థితిగతుల్ని కొంత బలహీనపరుస్తారు. శుక్రుడు బలహీనంగా ఉండటం వల్ల మన ప్రణాళికలను తారుమారు అవుతూ ఉంటాయి. కుజుడు కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నారు. అందువల్ల కుజ, గురు, శుక్ర, రవి అనే శ్లోకాలు రోజు పఠించడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇప్పుడు మీ డౌట్ ఏం చెప్పండి అమ్మా. అదే నాకు మ్యారేజ్ గురించి కనుక్కుందామని చెప్పి కాల్ చేశానండి. ఓకే, అవును. మీ మ్యారేజ్కి ఇప్పుడు చూస్తున్నారు, సంబంధాలు మొదలుపెట్టారా? చూస్తున్నారు, కాకపోతే అంటే ఇంకా ఏది ఎలా అన్న సెట్ అన్నది. ఓకే, మ్యారేజ్ సెట్ అవుతుందమ్మా. నవంబర్ 29, ఈ సంవత్సరం నవంబర్ 29 నుంచి మీకు మారేటువంటి అంతర్దశ యోగాన్ని కలిగిస్తుంది. కాకపోతే ఆ రవికి, గురునికి, కుజుడికి, శుక్రుడికి పరిహారాలు చేసుకోండి. శుక్రుడు యొక్క స్థితి బలహీనంగా ఉంది. రవిచంద్రుల యొక్క కలయిక, ఇది సప్తమాధిపతి, అష్టమాధిపతితో ఇది చెందడం మనకి మంచిది కాదు. అలాగే సుఖస్థానం ముందు కుటుంబాధిపతితో గురుడు ఉండటం ఇవన్నీ మంచివి కాదనమాట. కానీ కెరీర్ పరంగా, వీటి పరంగా అనుకున్న ఫలితాలు రాకపోయినప్పటికీ బాగానే సక్సెస్ అవుతారు. ఈ పరిహారాలు చేసుకుంటే మ్యారేజ్ లైఫ్ బాగుంటుంది. అలాగే నాకు అదే కొంచెం అంటే నా కెరియర్ సైడ్ నేను ఫిజియోథెరపిస్ట్ ని, ఇది బాగానే ఉంటదా? లైక్ గవర్నమెంట్ సెక్టర్ ఏమైనా ట్రై చేయమంటారా అని చెప్పి కెరియర్. ఇప్పుడు బీపీటీ ఎంపీటీ మీరు? బీపీటీ అయిపోయి మాస్టర్స్ ఇన్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ మీద గట్టిగా ట్రై చేయండి, మంచి జాబ్స్ వస్తాయి బీపీటీ కంటే కూడా ఆడపిల్లలకి. ఓకే, ఎందుకంటున్నాను అంటేనమ్మా, మీకు వచ్చేది గురు మహర్దశ. ఈ జాతకానికి గురుడు ఒకవేళ ఆన్సైట్ ఏదన్నా బయట జాబ్స్ ఏమైనా వస్తాయి అనుకుంటే కానీ మీరు ట్రై చేయొచ్చు. కెనడా కావచ్చు, యూఎస్ కానీ, ఇవన్నీ కూడా. మీ స్కోప్ అనేది ఇండియాలో తక్కువగా ఉంది జాతకరీత్యా. ఈ పరిహారాలు చేసుకోవడం వల్ల బెటర్ జాబ్ వస్తుంది. ఇప్పుడు సంబంధాలు ఎలా చూస్తున్నారు? టెక్నికల్ చూస్తున్నారా? బీటెక్ అలాగా? అలా ఏం చూడట్లేదు గురువు గారు. అంటే స్పెసిఫిక్ గా ఆ సెక్టర్ ఏం చూడలేదు. గవర్నమెంట్ అయితే కష్టం అనుకున్నాం కానీ, ముందు మెడికల్ అయితే బెటర్ అనుకున్నాం కానీ ఇప్పుడు అలా ఏం అనుకోవట్లేదు. అంటే మంచి హస్బెండ్ ఫ్యామిలీ వస్తుందా అది ఒకటి తెలుసుకుందాం. చూడమ్మా, మంచి హస్బెండ్ రావడానికి నేను సపోర్టివ్ గా ఉంటే చాలు కెరియర్. అవునమ్మా, మంచి హస్బెండ్ రావడానికి ఈ పరిహారాలు చెప్పా. ఎందుకంటే రవి, గురు, కుజ, శుక్రులు రోజు శ్లోకాలు చేసుకోండి, బాగుంటుంది. మీకేంటంటే బయటికి వెళ్ళి సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడ చేస్తారు? హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, ఆంధ్ర యూనివర్సిటీనా? ఆంధ్ర యూనివర్సిటీలో. ఓకే 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 సరే, మీ శ్లోకాలు గట్టిగా చదువుకోండి, బయటకి ట్రై చేయండి. కుదిరితే సంబంధం అయితే మంచిగా ఫిక్స్ అవుతుంది. కాకపోతే అమ్మ, ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మీ జాతకంలో సప్తమాధిపతి, అష్టమాధిపతితో కలిసి ఉంటాము. కలత్రకారకుడు అష్టమ స్థానంలో ఉంటాము. సుఖాధిపతి వ్యయంలో ఉంటాం. వ్యయ సుఖాధిపతులకు పరివర్తనం. దీన్ని ఏం చూపిస్తుందంటే మనం మొత్తం చెక్ చేయాలి.
వాళ్ళు ఇచ్చిన వివరాలు, జాబ్ అన్నారు అనుకోండి, జాబ్ ఇప్పుడు వీసా ప్రాబ్లం, వీసా యూఎస్లో ఉన్నాడు అన్నా కానీ వీసా ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, ప్రతిదీ మీరు చెక్ చేసుకోవాలి, ఎక్కడ అబ్బాయి అయినా సరే. ఎందుకంటే మీ జాతకంలో ఈ కండిషన్స్ ఉన్నాయి. ఇవి భయపెట్టడానికి కాదమ్మా, జాగ్రత్త కోసం నేను చెప్తున్నాను. ఓకే, ఎందుకంటే ఇప్పుడు మీకు నవంబర్లో పక్కా సంబంధం వస్తుంది, అది ప్రెజర్తో వస్తుంది. ఎవరు మేనమామ గారు, బాబాయ్ గారు చాలా మంచి సంబంధం అక్కాయి, అసలు మనం చూడక్కర్లేదని వాళ్ళు కూడా తొందరపెట్టి పెళ్లి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తొందరపడే సంబంధాన్ని అసలు చేసుకోకండి. మీరే కదా ఎవరైనా సరే, వాళ్ళ స్పాట్లో 10 రోజుల్లో భలే ఉంది, మేమే భలే ఉంది, అంతా మెచ్చింది, మా అద్భుతం, మా లక్ష్మి అంటారు. ఇంటికి తీసుకెళ్ళగానే టార్చర్ స్టార్ట్ చేస్తారు. ఇలాంటిలో 100లో 99 అలానే ఉంటాయి అలాంటివి. అందుకని కరెక్ట్ చేసుకోండి. అలాంటి రావడానికి అవకాశాలు ఎందుకు ఉన్నాయంటే చంద్రుడు క్షీణచంద్రుడై ఉన్నాడు. ఇవన్నీ చతుర్థాధిపతి, వ్యయాధిపతి పరివర్తనం చెందారు. ఇవి మనకు బలహీనతను కారణం అవుతాయి. మనం జాగ్రత్త తీసుకున్నాం అనుకోండి, అలా జరగదు. జ్యోతిష్యం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జాగ్రత్త తీసుకోవడానికే. ఓకే, ఏదో కళ్ళు మూసేసుకుని పాయింట్లు 36కి 33 వచ్చేసాయి కదా, ఆ ఉచ్చగ్రహం ఉంది, అది ఉందని చేసుకోకండి. మిగిలిన పూర్తిగా విశ్లేషణ చేసుకోండి, బాగుంటుంది. మీరు హాస్పిటల్ మేనేజ్మెంటు ఇలాంటి వాటిలో ట్రై చేసుకోండి. బీపీటీ కంటే ఈ రోజుల్లో పెద్దగా ఏం కాదు కదా, ఇబ్బంది పడుతున్నారు కదా. బీపీటీ బీడీఎస్ ఒకటి, బీపీటీ ఒకటి, తల్లిదండ్రులకు తెలియకుండా జాయిన్ చేస్తున్నారు, ఏదో మా అమ్మాయి డాక్టర్ అయిపోతుందని అట్లాగా. కానీ మీరు చేయండి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ చేశారు కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి, మంచి అవకాశాలు వస్తాయి బయటికి వెళ్ళడానికి. కానీ మీరు లోకల్లో సెట్ అవ్వరు, మీ వైజాగ్లో ఇక్కడ సెట్ అవ్వరు, దూరంగా సెటిల్ అవుతారు. ఆన్సైట్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి, బట్ ఎలా ఉందో నాకు తెలియదు. ఇప్పుడు కెనడా పరిస్థితి బాగాలేదు, యూఎస్ పరిస్థితి బాగాలేదు కాబట్టి ఎలక్షన్ అయ్యాక ప్రయత్నం చేయండి. ఓకే, మంచి అవకాశాలు వస్తాయి. శుభం వ్యూస్తూ. ఈరోజు జ్యోతిర్వైద్యంలో మనం గత 2 రోజులుగా చూస్తున్నామండి, మ్యారేజ్ ఆలస్యం అవుతుంది, మా అమ్మాయికి మా అబ్బాయికి అవుతుందని కాల్స్ వచ్చాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే జాతకరీత్యా పెళ్ళి అనేది మనకి 7వ స్థానం, కుటుంబ స్థానం, సుఖాధిపతి శుక్రుడు, ప్రతి ఒక్కరికి తెలిసిందే ఈ రోజుల్లో. వాటి వల్ల డిలే అవుతుందని తెలుస్తుంది. అయితే డిలే అవడానికి ఇంకో కారణాలు ఏంటంటే అండి, నచ్చిన సంబంధం వస్తుందా లేదా. నచ్చిన సంబంధం అంటే కాంప్రమైజ్ ఏమీ నేను చెప్పట్లేదండి. ఇప్పుడు 85, 86 అమ్మాయిలు కూడా వస్తున్నారండి. అబ్బాయి బాగాలేదు, బట్టతలు ఉంటుంది, లావుగా ఉంటున్నారు. అదే అబ్బాయిలు వస్తారు, అమ్మాయి లావుగా ఉంది ఏంటంటారు. అదే అబ్బాయిల్లో కూడా ఆల్మోస్ట్ షేప్ అనేది కూడా డెఫినెట్గా మారిపోతూ ఉంటుంది, పర్సనాలిటీ. అప్పటికి జాతకాలు చూస్తుంటారండి. విచిత్రం ఏంటంటే దోషం ఉంది కాబట్టే లేట్ అయింది. మనకి జాతకంలో సప్తమ స్థానాలు పూర్తిగా పాడైపోయి అష్టమాధిపతుల పరివర్తనాలు, సప్తమాధిపతి 6, 8 అధిపతులతో ఉండటము, సప్తమ స్థానాలు నీచ గ్రహాలు ఉండటం, సప్తమానికి పాపగ్రహం, ఆ దోషం ఏదైతుందో డిలే మ్యారేజ్. అదే కనుక ఎర్లీ మ్యారేజ్ ఉంటే డెఫినెట్గా చాలా ట్రాజిడిక్ ఈవెంట్స్ ఉంటాయండి. కోర్టు కేసెస్, పోలీస్ కేసు పెట్టి చాలా ఇబ్బందులు పెడతారు. అందువల్ల అది తప్పిపోయింది అనుకుని మీరు ముందుకు వెళ్ళాలి తప్పితే అప్పటికి కూడా పాయింట్లు 36 ఏమంటే యోని కూటమి, మా అమ్మాయి పిల్లి వచ్చింది, ఎలికి వచ్చింది, అసలు ఇవన్నీ మూఢనమ్మకాల కింద వెళ్ళిపోతాయండి. ఇబ్బంది పడతారు, నెక్స్ట్ జనరేషన్ నమ్మరు. వీళ్ళు ఏమవుతుందంటే దేశానికి హాని చేస్తారండి, సనాతన ధర్మానికి కూడా హాని అవుతారు వీళ్ళంతా. ఎందుకంటే నమ్మరు, ఎందుకంటే 100 జాతకాలు చూస్తున్నాం అని అనుకుంటారనమాట. అందువల్ల మ్యారేజ్ లేట్ అవ్వడానికి గల కారణాలు ఏంటి అనేది యుక్త వయస్సుకి ముందుగానే తెలుసుకోవాలండి తల్లిదండ్రులు. 18, 20 ఏళ్ళు అప్పుడు పూర్తిగా తెలుసుకుని, కొన్ని సందర్భాల్లో మనకి 24 ఏట మ్యారేజ్ టైం వస్తుందండి, ఒక 3-4 ఏళ్ళు ఉంటుంది. తర్వాత అది మిస్ అయింది అనుకోండి, ఉదాహరణకు రవి పాపాధిపత్యం ఉన్నారనుకోండి, రవి 6 ఏళ్ళ పాటు, అంటే 25 ఏళ్ళు దాటిన తర్వాత 31 వరకు రాదు. అలా చంద్రుడు బాగా పాడైపోయి ఉన్నారనుకోండి, రాంగ్ డెసిషన్స్ కారణం అవుతాయి. అందువల్ల నేను తల్లిదండ్రులు ఏంటంటే అండి, మ్యారేజ్ ఆస్పెక్ట్ ముందుగానే తెలుసుకుని ఎలా ఉండబోతుంది అని వాటికి రెగ్యులర్గా పరిహారాలు చేయడం వల్ల మంచి జరుగుతుంది. తర్వాత ఏజ్ ఎక్కువైపోయిన తర్వాత, 40 ఏజ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిలో ఎనటమికల్, ఫిజియలాజికల్ చేంజెస్ చాలా ఉంటాయండి, గర్ల్స్లో బాయ్స్లో కూడా కదా. అది పెట్టుకుని అది చూసుకోకుండా నాకు ఇలాంటి సంబంధం వచ్చింది లేకపోతే జాతకం బాగాలేదు అని ఇప్పుడు నేను 84, 85 వీడు వస్తుంటారు పెళ్లి కాలని, నాకు నవ్వొస్తుంది. రీసెంట్గా 77 అతను వచ్చాడు, పెళ్ళి నా జాతకాలు నప్పట్లేదండి అని. అది జాతకం బాగోపోవటం వల్లే లేట్ అయింది. అది గమనించగలిగితే డెఫినెట్గా ప్రతి ఒక్కరికి కూడా మంచి లైఫ్ అనేది ఉంటుంది. జ్యోతిష్యాన్ని మూఢనమ్మకంగా మనం ప్రచారం చేసిన వాళ్ళు కావండి. ఏమవుతుందంటే వాళ్ళు అలాగా చేయటం వల్ల ఏమవుతుందంటే ఏజ్ అయిపోతుంది, జాతకాలంతా చూస్తూనే ఉన్నాం, పూజలు చేస్తూనే ఉన్నాం, మా బాబాయికి పెళ్లి కాలేదు కాబట్టి మేము జాతకాలు నమ్మక్కర్లేదు అంటారు. అందువల్ల ఏంటంటే పూర్తి జాతక విశ్లేషణ అనేది చిన్నటి నుంచి జరిగి తీసుకోవాల్సిన జాగ్రత్తలు. కొన్ని సందర్భాల్లో సన్యాసి యోగాలు ఉంటాయి, ఇంకా వాళ్ళకి వదిలేయటమే. ఒక టైం వచ్చిన తర్వాత ఆడపిల్లలు అయితే సన్యాసి యోగాలు ఉన్నప్పుడు వాళ్ళ సాధన మీద వెళ్ళిపోవటం, అలాగే పిహెచ్డీ చేసుకుని 10 మందికి మెయిల్ చేయటం, అలా వెళ్ళిపోవటం, లేకపోతే సోషల్ వర్క్ చేసుకోవటం, మగపిల్లల్లో కూడా అలాంటి సాధన చేసుకుంటూ వెళ్తే డెఫినెట్గా మంచి ఫలితాలు, సనాతన ధర్మాన్ని కాపాడిన వాళ్ళు అవుతారండి. జ్యోతిష్యం మీద మూఢనమ్మకం అనేది ఎక్కువగా అవదండి. అందువల్ల ఎవరైనా సరే జాతకంలో సప్తమ స్థానాలు బాగా పాడైపోయి ఉన్నప్పుడు ఒక టైంలో కనుక మంచి సంబంధం వచ్చింది అంటే, మంచి సంబంధం ఇన్ ద సెన్స్ ఆ అబ్బాయి బీటెక్ చేసి ఐఐటీ చదువుతున్నాడు, ఇంటర్మీడియట్ అమ్మాయి వచ్చింది, చేయాల్సిందేనండి. రీసెంట్గా నేను 2 years బ్యాక్ అండి, ఆ అబ్బాయి 4 lakhs ప్యాకేజ్ పర్ మంత్ అండి, చాలా పవర్ఫుల్గా
ఉంది, జాతకం అంతా కూడా ఉంది. బాబు జాగ్రత్త నాయన చూసుకునేటప్పుడు అంటే ఎక్కడో 36-33 పాయింట్లు వచ్చినాయని చేసుకున్నారు. విత్ ఇన్ నో టైం అండి 3 monthsలో డైవర్స్ అయింది. మళ్ళీ డైవర్స్ అయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి, ముందు నాకు కలవలేదు, ముందు జాగ్రత్త అని చెప్పాము, వినలేదు, ఏదో చేసేసుకున్నాడు. తర్వాత నా దగ్గరికి వచ్చినప్పుడు 10th క్లాస్ అమ్మాయి దొరికింది, హ్యాపీగా ఉన్నాడు, చేసేసుకున్నాడు. ఆ అబ్బాయి హై ప్రొఫైల్ చాలా అది. కాకపోతే ఏంటంటే అక్కడ నిర్ణయాలు అనేది సప్తమ స్థానం మీద ఆధారపడి ఉంటుంది, తర్వాత జ్యోతిషుల యొక్క నిష్ణాతత మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి సరైన సమయానికి సరైన నిర్ణయాలు ఇచ్చేటువంటి జ్యోతిషులు మీకు అవసరం. అలాంటి వాళ్ళని సంప్రదించి, ప్రతి ఊర్లో ఉంటారండి, వాళ్ళని సంప్రదించి జాగ్రత్తలు తీసుకోండి. పిల్లల ఒక భవిష్యత్తు బాగుంటుందండి. జై గురుదేవ్ దత్త. దివ్య జ్యోతిష్యం కార్యక్రమంలో మీ వ్యక్తిగత జాతక సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోదలిచిన వారు మీ ఊరు, పేరు, పుట్టిన తేదీ మరియు మీ సమస్య వివరాలను 8121015393 ఈ నంబర్కి వాట్సాప్ చేయండి.